ఇప్పుడు ఇందులో ఏంటంటే ఈ వీడియోలో మనం టైలర్ స్టెబిలిటీ నెంబర్ ఆర్ స్టెబిలిటీ చార్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. స్టెబిలిటీ చార్ట్స్ అనేవి ఏంటి అంటే ఫ్రిక్షన్ సర్కిల్ మెథడ్ని యూజ్ చేసి టైలర్ అనేవాడు ఒక స్టెబిలిటీ చార్ట్స్ అనేవి డ్రా చేశాడనమాట. ఆ స్టెబిలిటీ చార్ట్స్ డ్రా చేయడానికి ఏమేమి యూజ్ చేశాడు? ఎక్స్ యాక్సిస్ మీదేమో స్లోప్ యాంగిల్ ఐ, ఓకే, వై యాక్సిస్ మీదేమో స్టెబిలిటీ నెంబర్ ఎస్ఎన్ని యూజ్ చేశాడు. అసలు ఎస్ఎన్ అంటే ఏంటి? స్టెబిలిటీ నెంబర్. ఓకే, ఎస్ఎన్ని ఎలా డినోట్ చేస్తాం? ఎస్ఎన్ ఫార్ములా ఏంటి? సిఎం బై గామా హెచ్. సిఎం అంటే మనకు ఆల్రెడీ తెలుసు. సిఎం అంటే ఏంటి? సి బై సిఎం ఈజ్ ఈక్వల్ టు ఎఫ్సి. సో దీని నుంచి సిఎం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? సి బై ఎఫ్సి అవుతుంది. సో ఈ వాల్యూని తీసుకొచ్చి ఆ సిఎం ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే సి బై ఎఫ్సి ఇంటూ గామా హెచ్. సిఎం బై గామా హెచ్ అనేది ఎస్ఎన్ వాల్యూ. ఎస్ఎన్ అంటే స్టెబిలిటీ నెంబర్. సిఎం అంటే సి బై సిఎం ఈజ్ ఈక్వల్ టు ఎఫ్సి అని మనకు తెలుసు. ఎఫ్సి అంటే ఏంటి? ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఫర్ కోహిషన్. సో దాని నుంచి సిఎం వాల్యూ ఏమవుతుంది? సి బై ఎఫ్సి అవుతుంది. అదే ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేది సి బై ఎఫ్సి ఇంటూ గామా ఇంటూ హెచ్. సో ఈ స్టెబిలిటీ చార్ట్స్ అనేవి దేని మీద డిపెండ్ అవుతాయి? ఫై అండ్ సి కాకుండా కోహిజన్, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఫర్ కోహిజన్, యూనిట్ వెయిట్, హైట్ ఆఫ్ ద సాయిల్, వీటన్నిటి మీద డిపెండ్ అవుతుంది అనమాట. సిఎం, గామా, హెచ్, ఐ అండ్ ఫై ఎం వీటన్నిటి మీద డిపెండ్ అవుతుంది. అదే ఇప్పుడు నెక్స్ట్ స్టెబిలిటీ నెంబర్కి రెసిప్రోకల్ వేస్తే దాన్ని స్టెబిలిటీ ఫ్యాక్టర్ అంటారు. ఓకే, స్టెబిలిటీ నెంబర్ అంటే ఫార్ములా ఏంటమ్మా? సిఎం బై గామా హెచ్. దాన్ని ఇలా చేసుకున్నాం. స్టెబిలిటీ నెంబర్కి రెసిప్రోకల్ వచ్చేప్పటికి స్టెబిలిటీ ఫ్యాక్టర్ అని అంటారనమాట. స్టెబిలిటీ నెంబర్ అనేది డైమెన్షన్లెస్ క్వాంటిటీ. ఓకే, టైలర్ అనేవాడు ఎస్ఎన్కి వాల్యూస్ ఇచ్చేసాడు. దేన్ని యూజ్ చేసుకొని? ఫైనైట్ స్లోప్స్లో ఫ్రిక్షనల్ సర్కిల్ మెథడ్ని యూజ్ చేసుకొని స్లోప్స్ అనేవి ఇచ్చేసాడు. ఓకే, ఆ స్లోప్ స్టెబిలిటీ చార్ట్స్ అనేవి మనకి సింపుల్ సెక్షన్స్ అండ్ ఫర్ హోమోజీనియస్ సాయిల్స్కి మాత్రం యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇవి ఎలా యూజ్ చేశారు? స్లోప్ యాంగిల్ ఐని యూజ్ చేసి ఒక పర్టికులర్ ఫై ఎం వాల్యూ తీసుకున్నారు అనుకుందాం. ఫస్ట్ ఫై ఎం ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుందాం. దానికి డిఫరెంట్ ఐ వాల్యూస్ క్రియేట్ చేసి దాని నుంచి ఎస్ఎన్ వాల్యూస్ కనుక్కుంటారు. ఓకే, డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఫర్ పర్టికులర్ వాల్యూ ఆఫ్ ఫై ఎం తీసుకొని డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఐ యూజ్ చేసి ఎస్ఎన్ వాల్యూస్ కనుక్కుంటాం అనమాట. సో దానికి ఒక గ్రాఫ్ ప్లాట్ చేస్తే అలా వస్తుంది. అలా డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఫై ఎంకి యూజ్ చేస్తే ఏమవుతుంది? డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. దాన్ని ఒక చార్ట్ ఫామ్లో రిప్రజెంట్ చేశాడనమాట. ఓకే, ఇవన్నీ ఏంటి? ఈ చార్ట్ ఎక్కడ దాకా యూజ్ అవుతుంది? ఈ చార్ట్ ఎక్కడ దాకా యూజ్ అవుతుంది? ఐ గ్రేటర్ దాన్ 53 డిగ్రీస్కి యూజ్ అవుతుంది. ఇంకా ఐ గ్రేటర్ దాన్ 53 డిగ్రీస్ కన్నా ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఫర్ ఐ గ్రేటర్ దాన్ 50 డిగ్రీస్ అయితే ఏమవుతుంది? స్లోప్ ఫెయిల్యూర్ అనేది టో ఫెయిల్యూర్ అవుతుంది. ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 53 డిగ్రీస్కి స్లోప్ ఫెయిల్యూర్ అనేది స్మాల్ వాల్యూస్ ఆఫ్ ఫై ఎంకి ఏంటంటే స్లోప్ ఫెయిల్యూర్ అనేది టోకి బిలో పాస్ అవుతుంది. సో ఈ డయాగ్రామ్ అనేది ఐ గ్రేటర్ దాన్ 53 డిగ్రీస్కి పనికిరాదు. ఓన్లీ ఐ లెస్ దాన్ 53 డిగ్రీస్ దీనికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అదే ఒకవేళ ఇప్పుడు ఫై ఎం ఈజ్ ఈక్వల్ టు 0 అయిందనుకో, అప్పుడు డెప్త్ ఫ్యాక్టర్ వస్తుంది అనమాట. డిఎఫ్ అనే పారామీటర్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది. డిఎఫ్ అంటే ఏంటి? డెప్త్ ఆఫ్ హార్డ్ స్ట్రేటమ్ అనమాట. డిఎఫ్ అంటే ఏంటి? డెప్త్ ఆఫ్ హార్డ్ స్ట్రేటమ్ బిలో ద టో ఆఫ్ ద స్లోప్. ఇది టాప్ కాదు, ఇది టో ఆఫ్ ద స్లోప్. బిలో ద టో ఆఫ్ ద స్లోప్ బై హైట్ ఆఫ్ ద స్లోప్. ఓకే, అది ఫార్ములా. డిఎఫ్కి ఫార్ములా ఏంటి? డెప్త్ ఆఫ్ హార్డ్ స్ట్రేటమ్ బిలో ద టో ఆఫ్ ద స్లోప్ బై హైట్ ఆఫ్ ద స్లోప్. ఈ పారామీటర్ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. ఫై ఈజ్ ఈక్వల్ టు 0 అయితే 53 డిగ్రీస్ దగ్గర ఏమవుతుందంటే డిఎఫ్ ఇన్ఫినిటీ అయిపోతుంది. ఓకే,
అది అదే ఇప్పుడు 5 = 0 అయిందనుకోండి, అప్పుడు ఇలా ఉంటాయి. ఇదిగోండి, ఇప్పుడు ఇదేంటి, ఇది పర్టికులర్గా 5m = 0 అయినప్పుడు డిఎఫ్కి దానికి వచ్చే వాల్యూస్. ఓకేనా, డిఎఫ్కి డిఫరెంట్ ఐ వాల్యూస్కి క్రియేట్ చేసిన గ్రాఫ్ అనమాట ఇది. ఓకే, దీని నుంచి ఇప్పుడు స్టెబిలిటీ నెంబర్ని యూజ్ చేసుకొని మనం ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఫర్ కోహెజన్ కనుక్కోవచ్చు కదా. ఓకే, ఇప్పుడు అసలు మమ్మల్ని ఏం అడుగుతారంటే స్టెబిలిటీ చార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడగచ్చు, యూజెస్ ఆఫ్ స్టెబిలిటీ చార్ట్స్ చెప్పమని అడగచ్చు. యూజెస్ ఆఫ్ స్టెబిలిటీ చార్ట్స్ అని అంటే ఓన్లీ 2 యూజెస్ ఉంటాయి. ఫస్ట్ది ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ, ఈ స్టెబిలిటీ నెంబర్ని యూజ్ చేసుకొని ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఫర్ కోహెజన్ కనుక్కోవచ్చు. ఓకే, స్టెబిలిటీ నెంబర్ కెన్ బి యూజ్డ్ టు డిటర్మైన్ ద ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఆఫ్ ఎ గివెన్ స్లోప్ ఫర్ ద నోన్ వాల్యూస్ ఆఫ్ I and 5m. ఓకే, I and 5m ఇస్తే స్టెబిలిటీ నెంబర్ తెలుస్తుంది కాబట్టి ఈ టేబుల్ నుంచి, చార్ట్స్ నుంచి, దాని నుంచి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఫర్ కోహెజన్ కనుక్కోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ యూజ్ ఏంటి, అది ఓకే. అదే 5m = 0 అనుకోండమ్మా, 5m = 0 అయితే ఈ చార్ట్ యూజ్ చేసుకోవాలి. ఈ చార్ట్ ఏంటి, ఈ చార్ట్లో డిఎఫ్, డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ డిఎఫ్కి స్టెబిలిటీ నెంబర్స్కి గీస్తే ఒక పర్టికులర్ ఐ వాల్యూ తీసుకొని డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ డిఎఫ్కి స్టెబిలిటీ నెంబర్ కనుక్కుంటాం అనమాట. అది ఇప్పుడు ఇక్కడ దీని నుంచి, ఈ చార్ట్ నుంచి ఏమవుతుందంటే ఎన్హెచ్ అనేది కూడా తెలుస్తుంది. ఎన్హెచ్ అంటే ఏంటి, ఇప్పుడు డిఎఫ్ అనేది ఎప్పుడు వస్తుంది మనకి, 5m = 0 అయినప్పుడు వస్తుంది. 5m = 0 అంటే ఏంటి, ఈ స్లిప్ సర్ఫేస్ అనేది టోకి కింద చాలా కిందకి పాస్ అవుతుంది అని అర్థం. టోకి కిందకి ఎందుకు పాస్ అవుతుంది, హార్ట్ స్ట్రేటమ్ అనేది ఇంకా కింద ఉన్నప్పుడు. సో ఇది ఈ స్లిప్ సర్ఫేస్ అనేది ఈ హారిజాంటల్ని ఎక్కడ కట్ చేస్తుంది అనేది కూడా మనకి ఈ చార్ట్ నుంచి తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ చార్ట్ నుంచి తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ యూజ్ ఏంటి, స్టెబిలిటీ చార్ట్స్ కెన్ ఆల్సో బి యూజ్డ్ టు డిటర్మైన్ ద స్టీపెస్ట్ స్లోప్ ఫర్ ఎ గివెన్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. ఇన్ దిస్ కేస్ ద స్టెబిలిటీ నెంబర్ ఈస్ కంప్యూటెడ్ ఫ్రమ్ ద రిలేషన్ SN = C/F × gamma × H అనమాట. ఓకే, అంటే స్లోప్ కూడా కనుక్కోవచ్చు అనమాట SN నుంచి. అవి దీని యూజెస్. ఓకేనా, అసలు మెయిన్ పాయింట్స్ మనం స్టెబిలిటీ నెంబర్లో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి, స్టెబిలిటీ చార్ట్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి. స్టెబిలిటీ చార్ట్సే కాదు, ఏ ఫైనైట్ స్లోప్స్ని సాల్వ్ చేయాలన్నా సరే ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అది ఫ్రిక్షన్ సర్కిల్ మెథడే కానివ్వండి, స్టెడీ సర్కిల్ మెథడే కానివ్వండి, ఈ మెథడే కానివ్వండి, ఈ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి ఫైనైట్ స్లోప్స్ విషయంలో. ఫైనైట్ స్లోప్స్ విషయంలో ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే, ఫ్రిక్షన్ సర్కిల్ మెథడ్లో కానీ టైలర్ స్టెబిలిటీలో కానీ సేమ్ పాయింట్స్ ఏంటి, ఫస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ విత్ రెస్పెక్ట్ టు ఫ్రిక్షన్ FIని యూనిటీ అనుకుంటే ఏమవుతుంది, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఫర్ ఫ్రిక్షన్ ఎంతమ్మా, FI = tan phi tan 5m. ఇది 1 అయితే ఏమవుతుంది, tan phi tan 5m, tan phi = tan 5m అవుతుంది. సో కాబట్టి phi = 5m అయింది. ఓకేనా, ఆ తర్వాత ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ విత్ రెస్పెక్ట్ టు షియర్ స్ట్రెంత్ని కనుక్కోవాలి. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ విత్ రెస్పెక్ట్ టు షియర్ స్ట్రెంత్ని కనుక్కోవాలంటే ఏంటి, ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి.